నా పేరు ఫెరోజ్ షార్పులట్. నా పేరు ఎండి ఫెరోజ్. మా ఊరు ముంబాపూర్. నిన్న 4 గంటలకు ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. పిఎస్కు అర్జెంట్ రా, ఒక 5 డేస్లో అని చెప్పిండు. చెప్తే సరే అని ఒక 15 నిమిషాలు అయినాక పోయినా. నేను మా అన్నలో ఫోన్ చేస్తే లేరు, బయట ఉన్నారంటే మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన తీసుకొని పోయినా. పోతే లోపలికి పోయినాక మా ఫ్రెండ్ని బయటికి పంపించేసాడు. నువ్వు బయటికి వెళ్ళిపోతే పూరా కంపౌండ్ వాళ్ళు బయటికి పంపించాడు. ఆయన నాకు ఎస్ఐ సార్ కూర్చున్న చెంబర్లో తీసుకోండి లోపల రూమ్లో తీసుకొని 2-3 నెలల కింద ఏదో తప్పు చేసినా చెప్పరా అంటే నేనేం తప్పు చేయలేను సార్ అని చెప్పిన. లేదు మీరు చేసిన తప్పు బాగా ఆలోచించండి, నేను తప్పు చేయలేను సార్, ఏం తప్పు చేసినా మీరే చెప్పండి, మీకు తెలుసు కదా ఏం తప్పు చేసినా చెప్పండి అంటే నువ్వు ఇట్లా చెప్పవరా రఫీక్ భాయ్ అని పిలిచిండు. ఆయన వచ్చి బెడ్ తీసుకొచ్చినాక ఇక ఫస్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తావారా మీ మామని చంపినాక మీ అత్తని కన్విన్స్ చేసారు మీరు అని చెప్తున్నాడు, కొడుతున్నాడు. నువ్వు ఒప్పుకున్నంత వరకు కొడుతూనే ఉంటాం మీకని 4-5 సార్లు కంటిన్యూ 5 మినిట్స్ కొడుతున్నాడు ఆపుతున్నాడు. తర్వాత నేను చెప్పిన ఎంతగానో ముందు కొడుతున్నాడు సార్, చంపేయండి అక్కడ, ఎంతగానో ముందు కొడుతున్నాడు, ఈ దెబ్బలు భరించలేకపోతున్నాడు అంటే మరి వీరికి ఫ్యాన్కి వేయండి అని చెప్పిండు. మళ్ళా కొట్టిన తర్వాత లాస్ట్ 6 గంటలకు పంపించేటప్పుడు బయట వచ్చినాక మా ఫ్రెండ్ని పిలిచి నువ్వే తీసుకోని నీదే బాధ్యత అని మళ్ళీ బయటికి మనకి కొంచెం దూరం పోన్నాడు అని మనకి దూరం అనగా బయట ఎవరికి కొట్టినాను, నువ్వు కొట్టుకుంటా నడవకు, స్ట్రైట్గా నడువు, ఎవరికైనా చెప్తే నీదే ఇల్లు అవుతుందని చెప్పాడు. నేను ఏం చేయలేను కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు పిలిచి కొట్టిండు, ఫుల్ కొట్టిండు కూడా, నాకు నడవడానికి వస్తలేదు, నాకు ఇంటికాడ ఇక్కడ సెలెక్షన్ సర్జన్గా అయితే పని చేస్తున్నా. నేను ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు, కాళ్ళలో వాపు చేతుల్లో వాపు నుంచి వచ్చాడు, పెద్దమ్మ నుంచి వచ్చింది కేసు, ఇట్లా కొట్టారని వచ్చారు. నేను రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం బాగా పేషెంట్ ఇచ్చేసినాము. నేను నుంచి ఈరోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉంది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది, నిన్న నుంచి అయితే ఈరోజు బాగానే ఉన్నది. కొంచెం కాళ్ళు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది సార్? పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది, నెట్ నుంచి ఈరోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు, కాళ్ళు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి, కాళ్ళు చేతులు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఎక్కడ లేదు ఇంకా.